అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోయింది. చాలామంది వైరల్ స్టార్స్‌ని తీసుకొనొచ్చి పెట్టుకుంటున్నారు. లేదంటే ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌ని ఇక్కడ యూజ్ చేసుకుందామని వాళ్ళనే యాక్టర్స్‌గా పెట్టేసుకుంటున్నారు. హ్మ్. మాకు మీ టేక్ కావాలి. అంటే మీరెలా చూస్తారు? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ జస్ట్ ఇక్కడ మనం ఎంత కష్టపడితే వచ్చే ఒక ప్రొడక్ట్‌ని తీసుకొని వెళ్లి వాళ్ళు బై హార్ట్ చేసి ఆ డైలాగ్‌ని రీల్‌లో కన్వర్ట్ చేసి చెప్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళే మళ్ళీ ఆడిషన్ లేకోకుండా, లేదంటే యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా, థియేటర్ ఎక్స్‌పీరియన్స్ లేకోకుండా ఓకే. ఐ హావ్ ఫేమ్ నౌ. ఐ కెన్ కమ్ టు ఇండస్ట్రీ అని ట్రూ. చెప్పేసి వచ్చేస్తూ హ్మ్. ఉంటారు. సో, వాట్ ఈస్ యువర్ టేక్? ఈస్ ఇట్ ద కరెక్ట్ వే టు కమ్ టు ఇండస్ట్రీ? అంటే బేసిక్‌గా ఇట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో, హ్మ్. మనం దాన్ని తప్పుపట్టడం అని కూడా ఏం చెప్పలేం. హ్మ్. ఇప్పుడు కానీ ఏంటనంటే వాళ్ళకున్న వే అనేది ఇంకా అదొకటే సోర్స్‌గా పెట్టుకొని హ్మ్. సో, అంటే ఇప్పుడు కొంతమందరైతే యాక్టర్స్ థియేటర్ నుంచి డైరెక్ట్ ఇక్కడ మూవీస్‌లో ట్రై చేసేవాళ్ళుంటారు. సో, కొంతమందైతే రీల్స్ ద్వారా వచ్చేవాళ్ళుంటారు. కానీ ఏంటనంటే వాళ్ళు గుర్తించుకోవడానికి, గుర్తించి తీసుకురావడానికి ఈ నంబర్ ఆఫ్ సోర్సెస్ అనమాట. హ్మ్. సో, దాంట్లోంచి ఛాన్స్ వచ్చేటప్పుడు నీకు యాక్టర్ నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడో అది ఆ సో అండ్ సో యాక్టర్ నుంచి వస్తే సరిపోతుంది. ఓకే. సో, దాని గురించి పర్టిక్యులర్‌గా ఎండ్ ఆఫ్ ది డే జనాల్ని ఎంటర్‌టైన్ చేయడం. హ్మ్. సో, హ్మ్. నీ పెర్ఫార్మన్స్‌తో జనాలు ఎంటర్‌టైన్ అవుతే చాలది. సో, ఓకే. పర్టిక్యులర్ థియేటర్ నుంచి వచ్చి చేయాలనేది లేదు. ఓకే. సో, మీ ప్రిఫరెన్స్ ఏ పర్సెంటేజ్‌లో ఉంటుంది? ఇప్పుడు థియేటర్స్ నుంచి వచ్చే యాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ రీల్ ట్రెండ్ నుంచి వచ్చే యాక్టర్స్ కూడా ఉంటారు. నో. మీరు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు? నేను ఆబ్వియస్ థియేటర్‌లో ఏస్తాను. సో, హ్మ్. ఏమవుద్దనంటే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసి 3-6 మంత్స్ యాక్టింగ్ మీద పెట్టి, ఎఫర్ట్స్ పెట్టి, సో, ఆ ట్రైనప్ అయ్యి ప్రొఫెషనల్ వేలో చాలా చేస్తారు. ప్యాషన్‌గా యాహ్! చేస్తారు. సో, అది కొంచెం సో, దాని తర్వాత అది ఆడిషన్స్ ఇవ్వడం గాని, ఇయన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఆబ్వియస్‌లీ మా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆళ్ళకే ఉంటది. హ్మ్. సో, అక్కడి నుంచి వాళ్ళు ఏమవుద్దనంటే మనం ఇన్‌స్టంట్ సెట్‌లో గూడా 1 ఆర్ 2 టేక్స్‌లో చేసేస్తారు. సో, హ్మ్. దాన్ని బట్టి నాకు కొంచెం వర్క్ కూడా ఫాస్ట్ అప్ అవుతది. సో, ఓకే. అది కూడా మాకు బెనిఫిట్ అవుతది. సో ఓకే. ఓకే.